నమస్తే. నమస్తే. హరీష్ అన్న మీద శుద్ర పూజలు చేస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. మరి మీరు దాన్ని ఎట్లా ఖండిస్తారు? కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు హరీష్ రావు మీద చేస్తుంది కనుక ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు చేసే దొంగ వ్యాపారానికి వాళ్ళ గుట్టు బయట పెడతాడని ప్రతి సమయంలో ఆయన బయట పెడుతున్నారు. రేవంత్ రెడ్డి చేసే పరిపాలన అది జీవించుకోలేకనే వీళ్ళు చిత్ర పూజలు చేస్తున్నారని ఈ దొంగ వ్యాపారాలు చేసుకుంటూ ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు కనుక అది మంచి పద్ధతి కాదు. దయకరన్న, నువ్వు ఎమ్మెల్సీ అయి కొత్తగా నిన్ను ఎన్నుకున్నారు ప్రజలు, నీకు ఉద్యమకారుడు అని ఎన్నుకున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ నీకు మురిసిపోనో నీకు జోక్తోనో ఇవ్వలేదు సీటు. కనుక అన్న హరీష్ రావు సార్ మీద ఆరోపణలు చేస్తున్నారు, మంచి పద్ధతి కాదు. కనుక హరీష్ రావు సారు అడుగడుగున రేవంత్ రెడ్డి చేసే ప్రజలకు మేలు చేయని పరిపాలనకే ఎమ్మడబడుతున్నాడు. దానికి జీవించుకోలేక మీరు హరీష్ రావు సార్ మీద చిత్ర పూజలు చేస్తున్నాడు, నీళ్లు రాకుండా వర్షాలు పడకుండా చేస్తున్నాడు, ఆడ చేసి అనడము మీ దొంగ వ్యాపారాల కోసం మీరు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీ మీడియా పాయింట్ చైర్మనుడే ఆ పిల్లోడు, అతడు పెద్ద మనిషి లేకపోలే అవగాహన తక్కువనేనకు హరీష్ రావులో అనుభవంలోనే తక్కువ. ఆయన అతడు చేసే ఆరోపణలు మంచి పద్ధతి కాదు. రామ్మోహన్, నువ్వు చేసేదంతా మీ నాయకుడు చేసేదంతా దొంగ వ్యాపారం. దాని మీద చిత్ర పూజలు చేసుకోండి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మనగడ లేకుండా పోతుంది, దాని మీద చిత్ర పూజలు చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ గెలవాలని మీరు చిత్ర పూజలు చేసుకుంటారు, దానికి మీరు మాట్లాడుకోండి. కానీ హరీష్ రావు మీద ఆరోపణలు చేయడము మంచి పద్ధతి కాదు. ఎందుకంటే హరీష్ రావు సారు ప్రజల మనిషి, ప్రతిపక్షం మనిషి, 18 గంటలు శ్రమించే ప్రజల కోసం చేసే నాయకుడు ఆయన. ఆయన మీద మీరు ఆరోపణలు చేస్తున్నారంటే మీరు ప్రజలంతా నవ్వుతున్నారు, ఊస్తున్నారు. ఏం బలగరా ఏంది దయకరన్న బలగరా మాట్లాడడం మంచి పద్ధతి అనేది. నీ మాటలు కూడా ఎవ్వరు తీసుకోవట్లేదు. కాంగ్రెస్ వాళ్ళే ఊస్తున్నారు. ఎందుకు ఊస్తున్నారు? నీకు మాట్లాడడానికి ప్రతిపక్షం మీద కాదు, ప్రజలకు మేలు చేసే వైఫల్యం మీద మాట్లాడు. ఎందుకంటే హరీష్ రావు సారు పదే మీ రేవంత్ రెడ్డిని ప్రతిదీ కూడా బయటకు తీస్తున్నాడు. అది ఎందుకంటే ఎన్ని తీసిండు ఆరోపణలు, కుంభకోణాలు ఎన్నేని ఇప్పటికి తెలుసా మీకు? తెలియదు. ఇప్పుడు ఏమి ఇస్తారు మీరు? డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్తున్నారు. అందులో కూడా కుంభకోణమే వ్యాపారం చేయడానికే, మీకోసం మీ కమిషన్లు రావడానికే ఆ డబుల్ బెడ్రూమ్ అని పెడుతున్నారు. ఎక్కడిచ్చిరు? హైదరాబాద్ లో బ్రిడ్జిలు ఏడ కట్టిరు? ఇప్పుడు నడుస్తున్న ఇవన్నీ ఎవరు కట్టిరు? కాంగ్రెస్ పార్టీ కట్టేది 120 చరిత్రలో సున్నం. తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ముందుండి నడిపించిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. వాళ్ళ ఉనికిలో నువ్వు ఉద్యమంలో నువ్వు బయట చేసినావు. మీ దయకరన్న, నీకు ఎక్కడ ఉంటేవో నీవే తెలుసుకో. ఒక చిన్న యూత్ గా, ఓ విద్యార్థిగా బయలుదేరినావు. కానీ నువ్వు సంఘాలను నడుపుకునేటువంటివి, సంఘాలను మోసం చేసి, ఆ వర్గాలను మోసం చేసి, నీ పట్టెండ్ల పరవానలో ఉన్నట్టు దొరలకు మోసేతులకు నువ్వు నాకుంటా ఉండి ఇప్పుడు హరీష్ రావు మీద పనిచేసే వ్యక్తికి నువ్వు ఆరోపణ చేస్తున్నావు, చిత్ర పూజ చేస్తున్నావు. మీరు చేస్తున్నావు. ప్రతిపక్షం మాట్లాడకూడదని చిత్ర పూజలు చేస్తున్నారు మీరు. ప్రజలంతా నవ్వుతున్నారు మీరు చేసే ఆరోపణలకు, మీరు చేసే మాటలకు. మీరేమంటారు? ప్రవీణ్ కుమార్ ఒక పోలీస్ ఆయన మీద ఏం మాట్లాడతారు? ప్రవీణ్ కుమార్ సార్ మీద అదే మనం మాట్లాడేది. ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి, చేసిన వ్యక్తికి అనుభవం ఉన్నది. మరి ఆయన మీద కూడా ఆరోపణలు చేస్తారు. ఎవరు పడితే వాళ్ళ మీద ప్రజల కోసం మాట్లాడితే మీరు ఆరోపణలు చేస్తారంటే మీరు చిత్ర పూజలు చేసే కాంగ్రెస్ పార్టీ ముఠ, ఇది ఒక ముఠ తయారైంది. ఆ ముఠకు బుద్ధి చెప్పే రోజులు ప్రజలు చెప్తారు, ఓటు ద్వారా చెప్తారు. ఆ రోజు మీరే చిత్ర పూజలు చేసిరా చేయలేదని ప్రజలు మీ ముందు ఉంచుతారు. కనుక ఇప్పటిదాకా ఇంకా మానుకోండి. 6 గ్యారెంటీలు ఇచ్చడానికి, ఇంకా సంక్షేమ పథకాలు ఇవ్వడానికి, నీళ్ళు ఇవ్వడానికి, రైతులకు ఇవ్వడానికి ఇది చేయండి. కనుక ఇది మానుకొని, చిత్ర పూజ అనే మాట మానుకొని హరీష్ రావు మీద మళ్ళొసారి అంటే మీకు మళ్ళీ ఇప్పుడు నోటీసులు పంపిస్తారు కదా, మీకు 2 షూట్స్ చేసే నష్టపరిహారం వేసే పద్ధతిలో ఉన్నాయి. కనుక ఇంకా మీరు ఇంకా మానుకోకపోతే ఇదే పద్ధతిలో బుద్ధి చెప్పే ఖాయం ప్రజలంతా. మేము కూడా ముందుంటాము. దీనికి జై తెలంగాణ, జై కేసీఆర్.